హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, కంగ్రాచ్యులేషన్స్ పల్లవి గారు. మీరు ప్రెగ్నెంట్. డాక్టర్ శారద చెప్పిన మాటలు పల్లవి చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె తన పడగ్గదిలోని కిటికీ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తుంది. బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. చల్లటి గాలి ఆమె కుర్రం తాకుతుంది కానీ, ఆ మనస్సు మాత్రం తీవ్రమైన ఆలోచనల సుడిగుండంలో చిక్కుకొని ఉంది. అంతలో ఆ భుజం మీద ఎవరో చేయి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది పల్లవి. లోకాన్ని మర్చిపోయి ఏం ఆలోచిస్తున్నావు పల్లు అని నవ్వుతాడు రాహుల్. అతని జుట్టు చెరిగిపోయి ఉంది. ఆఫీస్ నుంచి రాగానే టై తీసేసి షర్ట్ బటన్స్ విప్పుకొని రిలాక్స్ అవుతున్నాడు. పల్లవి ఏదో చెప్పేలోపే అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తల మీద ప్రేమగా నిమిరి, ఒక్క 5 నిమిషాలు ఫ్రెష్ అయిపోయి వస్తాను, కలిసి కాఫీ తాగుదామని చెప్తూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రాహుల్. బాత్రూమ్ తలుపు మోసుకున్న శబ్దం వినపడగానే పల్లవి గుండె వేగం పెరిగింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. పక్కనే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న రిపోర్ట్స్ తీసి మళ్ళీ ఒకసారి చూసుకుంది. అందులో సుష్టంగా పాజిటివ్ అని రాసి ఉంది. ఆమెకేమీ అర్థం కావటం లేదు. రాహుల్తో ఎప్పుడు ఇంటిమేట్ అయినా వారు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇచ్చేసేవారు. అలాంటిది ఇప్పుడు సడన్గా తను ప్రెగ్నెంట్ అవ్వటం ఏంటో ఆమెకు అంతు చిక్కటం లేదు. రాహుల్ మరెవరూ కాదు, పల్లవి ప్రాణానికి ప్రాణమైన భర్త. వాళ్ళిద్దరిది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. పల్లవి రాహుల్లది ప్రేమ వివాహం. ఇద్దరు ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై అప్పుడే 3 ఏళ్లు పూర్తయింది. రాహుల్ కుటుంబం చాలా సాంప్రదాయమైంది. కానీ రాహుల్ తల్లిదండ్రులు పల్లవిని తమ సొంత కూతుర్లా చూసుకుంటారు. పల్లవికి కూడా అత్తమామలంటే ఎంత గౌరవం. అంత సంతోషంగానే ఉంది. కానీ పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ఇప్పుడే పిల్లల గురించి ఆలోచించవద్దు. కనీసం 4 ఏళ్ల పాటు మన కెరియర్ మీద దృష్టి పెడదాం. ఆర్థికంగా మరింత స్థిరపడ్డాక, మనకంటూ ఒక ఇల్లు కొనుక్కున్నాక అప్పుడు పిల్లల్ని కందాం. అప్పటి వరకు నువ్వు నేను మనిద్దరమే ఈ జీవితాన్ని ఆస్వాదిద్దాం అని రాహుల్ అన్నప్పుడు పల్లవి కూడా పూర్తిగా అంగీకరించింది. ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళు ఏనా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు. శారీరకంగా ఎంత దగ్గరైనా సరే రాహుల్ ఎప్పుడు జాగ్రత్త తీసుకునేవాడు. పిల్లల విషయంలో ఇప్పుడే తొందర వద్దనేది వాళ్ళిద్దరు ఉమ్మ నిర్ణయం. మరిప్పుడు ఈ గర్భం ఎలా వచ్చింది? పల్లవి మనసు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. గత 2 వారాలుగా పల్లవికి ఏదో తెలియని నీరసం. ఉదయం లేవగానే తల తిరగటం, ఏది తినాలనిపించకపోవటం, ఎప్పుడు ఇష్టంగా తాగే కాఫీ వాసన చూస్తేనే వికారం రావటం. మొదట ఇదంతా ఆఫీస్ వర్క్ స్ట్రెస్ వల్ల లేదా వాతావరణ మార్పు వల్ల అనుకుంది. కానీ పీరియడ్స్ కూడా మిస్ అవ్వటంతో ఆ మనసులో చిన్న అనుమానం మొదలైంది. ఈరోజు ఆఫీస్కు హాఫ్ డే లీవ్ పెట్టి రాహుల్ కూడా చెప్పకుండా దగ్గరలోని గైనకాలజిస్ట్ డాక్టర్ శారద దగ్గరకు వెళ్ళింది. డాక్టర్ కొన్ని టెస్టులు చేసి అరగంట తర్వాత రిపోర్ట్స్తో వచ్చారు. పల్లవి గారు, కంగ్రాచ్యులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు అని నవ్వుతూ చెప్పాడు డాక్టర్. పల్లవికి ఆ క్షణంలో మాటలు రాలేదు. సంతోషపడాలో ఆశ్చర్యపోవాలో భయపడాలో తెలియని ఒక విచిత్రమైన మానసిక స్థితి. డాక్టర్, మీరు కన్ఫామ్గా చెప్తున్నారా? అంటే మేము ప్రొటెక్షన్ వాడుతున్నాం. ఇది ఎలా సాధ్యం అని నత్తిగా అడిగింది. డాక్టర్ శారద చిన్నగా నవ్వి, చూడండి పల్లవి గారు, ఏ ప్రొటెక్షన్ పద్ధతి కూడా 100% గ్యారంటీ ఇవ్వదు. కాండమ్స్ అయినా పిల్స్ అయినా సరే ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెడికల్ టర్మ్లో దీన్ని మెథడ్ ఫెయిల్యూర్ అంటాం. మీరు వాడుతున్న ప్రొటెక్షన్ ఏదైనా లోపం వల్ల కానీ లేదా సరైన సమయానికి వాడకపోవటం వల్ల కానీ ఇలా జరిగి ఉండవచ్చు. ఏదేమైనా మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్. మీ కడుపులో కొత్త ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. ఇది దేవుడిచ్చిన వరం అనుకుని సంతోషించండి అని ఓదార్పుగా చెప్పారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చే దారిలో పల్లవికి డాక్టర్ మాటలే గుర్తొస్తున్నాయి. మెథడ్ ఫెయిల్యూర్, అవును, బహుశా అదే జరిగి ఉంటుంది. కానీ రాహుల్కి ఈ విషయం ఎలా చెప్పాలి? తను ఎలా రియాక్ట్ అవుతాడు? మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయి?
అత్తయ్య మామయ్యలు సంతోషిస్తారు. కానీ రాహుల్ ఇప్పుడే తండ్రి బాధలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆలోచిస్తూ కూర్చున్న పల్లవి మధ్యలో హఠాత్తుగా ఒక సంఘటన మెదిలింది. ఖచ్చితంగా నెల రోజుల క్రితం వాళ్ళ మూడవ పెళ్లి రోజు. పెళ్లి రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి రాహుల్ పల్లవిని సర్ప్రైజ్ చేస్తూ కేరళలోని మున్నార్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక అందమైన రిసార్ట్లో వాళ్ళు బస చేశారు. ఆ రాత్రి వాతావరణం చాలా చల్లగా ఉంది. బయట కుండపోత వర్షం, గదిలో వెచ్చటి క్యాండిల్ లైట్ డిన్నర్. రాహుల్ ఆ రోజు పల్లవికి ఎంతో ఇష్టమైన పాటలు పాడుతూ ఆమెను తన కౌగిల్లో బంధించాడు. ఆ రాత్రి ఇద్దరు లోకాన్ని మైమరిచిపోయారు. ఆ వర్షపు చలిలో, ఆ మత్తులో ఇద్దరి మధ్య ఎనలేని ప్రేమ రగులుకుంది. బహుశా ఆ రోజు ప్రొటెక్షన్ వాడడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందా? ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క క్షణం తమ ప్లాన్స్ని పక్కన పెట్టినంతగా ఆవేశపడి ఉంటారా? పల్లవికి ఆ రాత్రి ఎంతగానో గుర్తుంది. కానీ ఎక్కడ తప్పు జరిగిందో సుష్టంగా గుర్తురావడం లేదు. ఏమో, ఆ ప్రేమలో బహుశా మేమేదైనా మర్చిపోయి ఉంటామా అనుకుంది పల్లవి బుగ్గలు ఎర్రబడుతూ ఉండగా. భయం పక్కకు వెళ్ళి తెలియని సిగ్గు, సంతోషం ఆ ముఖంలోకి వచ్చాయి. అవును, ఒక ప్రాణం తనలో పెరుగుతుంది. అది తనది, తన రాహుల్ది. ఈ ఆలోచన రాగానే పల్లవికి తెలియని ఒక మాతృత్వపు ఆనందం మనసును తాకింది. తన కడుపు మీద నెమ్మదిగా చేయి వేసుకుని చూసుకుంది. నువ్వు మా ప్రేమకు ప్రతిరూపానివి కన్నా అను మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వింది. బాత్రూం తలుపు తెరుచుకునే శబ్దం కావటంతో పల్ల ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. రాహుల్ తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఏంటి పల్లు మేడం, ఇంకా అదే పోజులో కూర్చున్నారు? కాఫీ లాంటిది ఏమైనా ఇస్తే ఈ వర్షానికి బాల్కనీలో కూర్చుని తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అన్నాడు తన టవల్ని స్టాండ్ మీద ఆరేస్తూ. పల్లవి నెమ్మదిగా లేచి నిలబడింది. రిపోర్ట్స్ ఉన్న ఫైల్ని చేతిలో గట్టిగా పట్టుకుంది. రాహుల్ ఆ ముఖంలోకి చూశాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే పల్లవి ముఖంలో ఈరోజు ఏందో ఆందోళన, అయోమయం సుష్టంగా కనిపిస్తుంది. అతను వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆ భుజాలు పట్టుకున్నాడు. ఏమైంది పల్లు, ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఎందుకంత డల్గా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? కంగారుగా అడిగాడు. రాహుల్ కళ్ళలో తనపై ఉన్న ప్రేమను చూసి పల్లవికి కన్నీళ్లు ఆగలేదు. ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకుంది. రాహుల్కి ఏం అర్థం కాలేదు. కానీ ఆమె వీపు నిమురుతూ, పిచ్చిదానా, ఏమైందో చెప్పకుండా ఇలా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది? నేనున్నాను కదా, ఏంటో చెప్పు అని బుజ్జగిస్తున్నట్టుగా అడిగాడు. పల్లవి మెల్లగా అతన్ని వదిలి తన చేతిలో ఉన్న ఫైల్ని రాహుల్కిచ్చింది. ఇదేంటి అని అడుగుతూనే రాహుల్ ఆ ఫైల్ని ఓపెన్ చేశాడు. అందులో ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ పై కానీ దాని కింద ఉన్న డాక్టర్ సీల్ కాన్ చూశాడు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని బోల్డ్ లెటర్స్లో రాసి ఉంది. రాహుల్ ముఖంలో ఒకేసారి ఎన్నో భావాలు, ఆశ్చర్యం, షాక్, కన్ఫ్యూజన్. రిపోర్ట్స్ వంక పల్ల వంక మార్చి మార్చి చూస్తున్నాడు. పల్లు, ఇది నిజమేనా అని నోట మాట అన్నట్లుగా అడిగాడు. పల్లవి మౌనంగా తల ఊపింది. కళ్ళ వెంబడి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి. రాహుల్ నోటి నుంచి మాట రావటం లేదు. ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కేవలం బయటపడుతున్న వర్షపు చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. రాహుల్ మనసులో ఏం నడుస్తుందో పల్లవికి అర్థం కావటం లేదు. అతను కోపంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? రాహుల్ నెమ్మదిగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. రిపోర్ట్స్ని చేతిలోకి పట్టుకొని అలాగే చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావము సుష్టంగా కనిపించడం లేదు. పల్లవికి భయం మొదలైంది. తను ఏమంటాడు? తమ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని కోప్పడతాడేమో అని ఆమె కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. అలా నిశ్శబ్దంగా గడిచిన 2 నిమిషాలు పల్లవికి 2 యుగాల్లో అనిపించాయి. నెమ్మదిగా రాహుల్ తల పైకెత్తాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, విసుగు లేదు, కానీ కన్నీళ్లు ఉబుకుతున్నాయి. పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే రాహుల్ ఒక్క ఉదురున లేచి ఆమెను తన కౌగిల్లో బంధించాడు. ఆ ఆలింగనంలో ఎంత వెచ్చదనం, చెప్పలేనంత ప్రేమ దాగి ఉన్నాయి. పల్లవికి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా
ఆ కౌగిలి నుంచి బయటకు రావాలనిపించలేదు. రాహుల్ నెమ్మదిగా ఆమెను వదిలి ఆమె కన్నీళ్లను తన చేతి వేలతో తుడిచాడు. పిచ్చిదానా, ఎందుకేడుస్తున్నావు? ఇది మనం ఏడవలసిన సమయం కాదు పల్లు. సంబరాలు చేసుకోవాల్సిన క్షణమన్నాడు గొంతులో వణుకును దాచుకుంటూ. పల్లవికి మాటలు రాలేదు. కానీ రాహుల్, మన ప్లాన్స్, మన కెరియర్, మనం 4 ఏళ్ల పాటు వద్దనుకున్నాం కదా అంటూ నత్తిగా అడిగింది. రాహుల్ చిన్నగా నవ్వి ఆమెను మంచం మీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చున్నాడు. ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. పల్లు, మనం ప్లాన్ చేసుకున్న మాట నిజమే. కానీ మన ప్లాన్స్ కంటే దేవుడి ప్లాన్ ఎప్పుడు గొప్పది కదా. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఒక థ్రిల్ ఏముంటుంది చెప్పు. ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం. మనం వద్దనుకున్నా సరే మన ప్రేమను చూసి తట్టుకోలేక ఈ లోకంలోకి రావాలని ఆ దేవుడు ఆ చిన్నారికి పర్మిషన్ ఇచ్చాడేమో. ఇందులో మన తప్పు ఏమీ లేదు. నువ్వు అనవసరంగా భయపడకు అంటూ ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. రాహుల్ మాటలకు పల్లవి మనసులో ఉన్న భారమంతా ఒక్కసారిగా ఇట్టే కరిగిపోయింది. అతని భుజంపై తలవాల్చి, నిజంగానా రాహుల్, నువ్వు కోప్పడవా అని చిన్నపిల్లలా అడిగింది. కోపమా? నాకు అసలు ఈ క్షణంలో గాల్లో తేలిపోతున్నట్టు ఉంది పల్లు. నేను నాన్నని కాబోతున్నాను. నాకంటూ ఒక ప్రాణం, నన్ను నాన్నని పిలిచే ఒక బుజ్జి కన్నయ్యో పాపో రాబోతున్నారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది? మన కెరియర్ అంటావా, అదెక్కడికి పోదు. మనం కలిసి ఈ బాధని పంచుకుందాం. నువ్వు దేని గురించి ఆలోచించకు, నేనున్నాను అంటూ రాహుల్ ఇచ్చిన భరోసాకు పల్లవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రాత్రి ఇద్దరు పడుకోలేదు. గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ మున్నా ట్రిప్ గురించి, ఆ చల్లటి రాత్రి గురించి తలుచుకుని ఒకరినొకరు ఆట పట్టించుకున్నారు. చూసావా రాహుల్, నీ రొమాన్స్ వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో అంటూ పల్లవి కళ్ళు ఉరుముతూనే ముసిముసిగా నవ్వింది. అదేంటి మేడం అలా అంటారు? ఆ రోజు అంత చలిలో మీరు నన్ను రెచ్చగొట్టకపోతే నేనెందుకు కంట్రోల్ తప్పుతాను అంటూ రాహుల్ కన్ను గీటాడు. ఇద్దరి మధ్య రాత్రి ఎన్నో ఆత్మీయమైన సరదా మాటలు దొర్లాయి. భయంతో మొదలైన ఆ రాత్రి అంతులేని ఆనందంతో తెల్లవారింది. మరుసటి రోజు ఉదయం ఆదివారం కావటంతో ఇద్దరికి ఆఫీస్ సెలవు. పల్లవికి ఇంకా కొద్దిగా నీరసంగానే ఉన్న మనసులో ఉన్న సంతోషం వల్ల ముఖంలో ఓ కొత్త వెలుగు కనిపిస్తుంది. రాహుల్ కిచెన్లోకి వెళ్ళి తన చేతులతో స్వయంగా పల్లవికి కాఫీ కలిపి తీసుకువచ్చాడు. ఏంటి రాహుల్, నువ్వు కాఫీ తేవడమేంటి? నేను చేసేదాన్ని కదా అంది పల్లవి ఆశ్చర్యంగా. ఇప్పటి నుంచి ఇవన్నీ కామన్ పల్లు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. సరే, కానీ ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడే బయలుదేరదాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అన్నారు రాహుల్ ఉత్సాహంగా. రాహుల్ తల్లిదండ్రులు రామ్మోహన్ రావు, భవానీ గారు. వాళ్ళదెంతో సాంప్రదాయమైన ప్రేమను పంచే కుటుంబం. పెళ్ళైనప్పటి నుంచి పల్లవిని వాళ్ళు కోడళ్ళ కాదు, కూతురులాగానే చూసుకున్నారు. వాళ్ళుండేది నగర శివర్లలోని ఒక సొంత ఇంట్లో. ఉదయం 10 గంటలకల్లా పల్లవి, రాహుల్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. డోర్ బెల్ మోగ్గానే భవానీగారు తలుపు తీశారు. కొడుకు కోడల్ని చూడగానే ఆ ముఖం వికసించింది. ఏంట్రా, సడన్గా వచ్చారు? రండి రండి, కనీసం ఫోన్ అయినా చేసి ఉంటే మీకు ఇష్టమైన వండి పెట్టేదాన్ని కదా అంటూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. రామ్మోహన్ రావు గారు పేపర్ చదువుతూ, రామ్మ పల్లవి, కూర్చో, బాగున్నావమ్మా అని పలకరించారు. అందరూ హాల్లో కూర్చున్నారు. రాహుల్ ఉత్సాహం ఆపుకోలేకపోతున్నాడు. పల్లవి మాత్రం సిగ్గుతో తలదించుకుని ఉంది. అమ్మా నాన్న, మీకు విషయం చెప్పాలి అన్నారు రాహుల్ గొంతు సవరించుకుంటూ. ఏంట్రా, ఏదైనా ఇల్లు చూసారా కొనుక్కోడానికి, లేక కారు మారుస్తున్నారా అడిగాడు తండ్రి. అలాంటిది కాదు నాన్న, మీరు తాతయ్య నాన్నమ్మ కాబోతున్నారు అని ఒక్కసారిగా చెప్పేశారు రాహుల్. ఆ మాట వినగానే హాల్లో ఒక క్షణం ఎవరు మాట్లాడలేదు. భవానీ గారు వెంటనే సోఫాలోంచి లేచి పల్లవి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పల్లవిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. నిజంగా నా పల్లవి, ఎంత మంచి కబురు చెప్పారమ్మా. ఈ ఇంటికి వారసుడు
వస్తున్నానన్నమాట. నా నోము పండింది అంటూ భవానీ గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రామ్మోహన్ రావు గారు కూడా ఎంతో సంతోషించారు. చాలా సంతోషం రాహుల్. ఇంట్లో చిన్నపిల్లల అరుపులు వినపడితే ఆ ఇల్లు కలకల్లాడుతుంది. జాగ్రత్తగా చూసుకొనిరా. పల్లవి, నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను వాళ్ళతో మాట్లాడతాను అన్నాడాయన కొంచెం అధికారకంగానే ప్రేమను కనబరుస్తూ. లేదు మామయ్య గారు, ఆఫీస్కి వెళ్తాను. ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుంది. డాక్టర్ కూడా యాక్టివ్గా ఉండమన్నారు అని పల్లవి నెమ్మదిగా చెప్పింది. సరేనమ్మా, నీ ఇష్టం. కానీ ఏదైనా కష్టం అనిపిస్తే మాత్రం వెంటనే లీవ్ పెట్టేయి. భవానీ లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ తీసుకురా అని తండ్రి పురమాయించారు. ఆ రోజంతా వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పల్లవికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టారు భవానీ గారు. ఇక పైన కనీసం వారానికి 2 రోజులు నేను మీ ఇంటికి వచ్చి నీకు కావలసినవన్నీ వండి పెట్టి వెళ్తాను. నువ్వు పనులు ఎక్కువగా చేయకూడదు అని అత్తయ్య చెప్తూ ఉంటే పల్లవికి ఎంతో అదృష్టవంతురాలని అనిపించింది. తన పుట్టింటికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది పల్లవి. అక్కడ వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేవు. రోజులు గడుస్తున్నాయి. పల్లవికి 2వ నెల ప్రెగ్నెన్సీ నడుస్తుంది. ఉదయం పూట వచ్చే వికారం ఆమెను బాగా ఇబ్బంది పెడుతుంది. ఏ వాసన చూసినా వాంతి వచ్చేలా అనిపించడం, ఏది తినలేకపోవటం, ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉండటం మొదలైంది. ఇక రాహుల్ వ్యవహారం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తన బట్టలు తను కూడా సర్దుకొని రాహుల్ ఇప్పుడు పల్లవికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఉదయం లేవగానే వేడినీళ్ళలో నిమ్మకాయ తేనె కలిపి ఇవ్వడం దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు పాలు ఇచ్చే వరకు అన్ని తానే చేస్తున్నాడు. ఇల్లు ఊడటం, గిన్నెలు తోమడం లాంటి పనుల కోసం పని మనిషిని పెట్టాడు. ఒకరోజు సాయంత్రం పల్లవి ఆఫీస్ నుంచి వచ్చి కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉంటే సోఫాలో వాలిపోయింది. రాహుల్ కిచెన్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది పల్లు, ఏమైంది? డాక్టర్కి ఫోన్ చేయనా అంటూ కంగారు పడిపోయాడు. ఏం లేదు రాహుల్, కొంచెం నీరసంగా ఉందంతే. డాక్టర్కి ఫోన్ చేయవలసిన అవసరం లేదు అని నెమ్మదిగా అంది. లేదు లేదు, నువ్వు గూగుల్లో చూసావా ఈ టైంలో ఎందుకు నీరసం వస్తుందో? ఆగు, నేను చదివి చెప్తాను అంటూ మొబైల్ తీశాడు. పల్లవికి నవ్వు వచ్చింది. నా పిచ్చి మొగుడా, నేను ప్రెగ్నెంట్ని, పేషెంట్ని కాదు. ప్రెగ్నెన్సీలో ఇవన్నీ సహజమే అని డాక్టర్ శారద గారు చెప్పారు కదా. నువ్వు ప్రతి చిన్నదానికి గూగుల్ చేసి భయపడకు అంటూ అతన్ని వారించింది. ఏమో పల్లు, నాకు భయంగా ఉంటుంది. నువ్వు ఆఫీస్ కూడా క్యాబ్లో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. రేపటి నుంచి నేనే నిన్ను డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటాను అన్నారు రాహుల్ ఖచ్చితంగా. అప్పటికే ఆఫీస్లో పల్లవికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి అడిగింది. ఆమె టీం లీడర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకో నెల రోజుల్లో పూర్తిగా ఇంటి నుంచి పనిచేసేలా ప్లాన్ చేసుకుంది పల్లవి. రాహుల్ ప్రేమ చూస్తూ ఉంటే ఆమెకు ముచ్చటేస్తుంది. కానీ ఒక్కోసారి అతను అతి జాగ్రత్త చూసి చిరాకు కూడా వస్తుంది. రాహుల్, నీ బొప్పాయి పండు తినొచ్చా అని ఒక రోజు అడిగింది పల్లవి. వెంటనే రాహుల్ గూగుల్లో వెతికి ఒక పెద్ద రిపోర్ట్ చదవటం మొదలుపెట్టాడు. వద్దు పల్లు, ఇందులో ఏదో ఎంజైమ్స్ ఉంటాయట, రిస్క్ ఎందుకు, యాపిల్ తిని సరిపోతుంది అంటూ బొప్పాయి మొక్కల ప్లేట్ తీసుకుపోయి ఫ్రిడ్జ్లో దాచేశాడు. పల్లవి బుగ్గలు నొక్కుకొని నవ్వుకోవటం తప్ప ఏమీ అనలేకపోయింది. ఈ జంట మధ్య ఇలాంటి చిన్న చిన్న చిలిపి గొడవలు, ప్రేమలు వాళ్ళ బంధాన్ని మరింత బలంగా మార్చాయి. సమయం వేగంగా గడిచిపోతుంది. పల్లవి 3వ నెలలోకి అడుగుపెట్టింది. ఈ దశలో డాక్టర్ ఎన్టీ స్కాన్ చేయించుకోమని చెప్పారు. మొదటిసారిగా బిడ్డను స్కాన్లో చూసే అవకాశం. ఆ రోజు ఉదయం నుంచే పల్లవి, రాహుల్ ఇద్దరూ ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ శారద వాళ్ళను చిరునవ్వుతో ఆహ్వానించారు. రండి పల్లవి గారు, రాహుల్ ఎలా ఉన్నారు? ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు డాక్టర్. బాగానే ఉంది డాక్టర్, కొద్దిగా వికారం తగ్గింది. కానీ ఆయన చేసే అతి జాగ్రత్తలే తట్టుకోలేకపోతున్నాను అని నవ్వుతూ రాహుల్ వంక చూసింది పల్లవి. డాక్టర్ నవ్వుతూ, ఆ సహజమేనమ్మా, మొదటిసారి కదా, సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం, మీ చిన్నారి ఎలా ఉందో చూద్దాం అంటూ స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. పల్లవి స్కానింగ్ బెడ్ పైన పడుకుంది.
రాహుల్ ఆమె పక్కన నిలబడి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతులు చల్లగా అయిపోయాయి. డాక్టర్ పల్లవి పొట్ట మీద కొత్త జెల్ రాసి స్కానర్ను నెమ్మదిగా కదిలించడం ప్రారంభించారు. ఎదురుగా ఉన్న మానిటర్లో నలుపు తెలుపు రంగుల్లో ఏదో ఆకారం కనిపిస్తుంది. పల్లవికి రాహుల్కి ఏమీ అర్థం కాలేదు. చూడండి అదిగో మీ బిడ్డ అని డాక్టర్ మానిటర్ పైన ఒక చిన్న ఆకారాన్ని చూపించారు. ఇవిగో చిన్న చిన్న చేతులు, కాళ్ళు, ఈ తలకాయ అని వివరిస్తున్నారు. రాహుల్ కళ్ళు మానిటర్ మీదే అతుకపోయాయి. అంత చిన్నగా ఉన్నాడా డాక్టర్ అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును రాహుల్, ఇప్పుడు దాదాపు 3 అంగుళాలు ఉంటాడంతే. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూపిస్తాను ఆగండి అంటూ డాక్టర్ ఒక బటన్ ప్రెస్ చేశారు. వెంటనే గదిలో లబ్డబ్ 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 అనే ఒక లయబద్ధమైన శబ్దం వినపడ్డం మొదలైంది. చాలా వేగంగా గుండె కొట్టుకున్న శబ్దం. ఇదే మీ బిడ్డ హార్ట్ బీట్. చాలా హెల్తీగా ఉంది అని నవ్వుతూ చెప్పాడు డాక్టర్. ఆ శబ్దం వినగానే పల్లవి కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలాయి. రాహుల్ పరిస్థితి కూడా అంతే. ఆ గదిలో వినపడుతున్న ఆ చిన్నారి గుండె చప్పుడు వాళ్ళిద్దరి జీవితంలోనూ అత్యంత మధురమైన సంగీతంలా వినిపించింది. తన కడుపులో నిజంగానే ఒక ప్రాణం పెరుగుతుందన్న పూర్తి వాస్తవం పల్లవికి ఆ క్షణంలోనే అనుభవంలోకి వచ్చింది. రాహుల్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, థ్యాంక్ యూ పల్లు, నాకింత గొప్ప సంతోషాన్ని ఇచ్చినందుకు అని గుసగుసలాడడం. డాక్టర్ వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వారు. ఆ క్షణం వాళ్ళిద్దరికీ జీవితకాలం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన జ్ఞాపకం. స్కానింగ్ పూర్తయ్యాక డాక్టర్ కొన్ని విటమిన్ టాబ్లెట్స్ రాసిచ్చారు. 3వ నెల పూర్తవుతుంది కాబట్టి ఇకపై నాసియా చాలా వరకు తగ్గిపోతుంది. కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి. బరువులు ఎత్తకూడదు, కానీ చిన్నపాటి వాకింగ్ లాంటివి చేయండి అని సలహా ఇచ్చారు. హాస్పిటల్ నుంచి బయటకు రాగానే రాహుల్ ఆకాశంలో తేలిపోతున్నాడు. తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి స్కాన్ రిపోర్ట్స్ గురించి, ఆ హార్ట్ బీట్ గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. పల్లవ్ అతన్ని చూసి నవ్వుకుంటూ కారులో కూర్చుంది. వాళ్ళ జీవితం ఒక అందమైన మలుపు తిరిగింది. ఒకప్పుడు కేవలం తమ కెరియర్, తమకంటూ ఒక ఇల్లు మాత్రమే లోకంగా బ్రతికిన ఆ ఇద్దరి ప్రపంచంలోకి ఇప్పుడు ఒక బుజ్జి పాపయ్య రాబోతున్నాడు. ఇంటి వాతావరణం మారిపోయింది. ఆన్లైన్లో చిన్నపిల్లల బట్టలు, బొమ్మలు చూడడం రాహుల్కు ఒక వ్యసనంగా మారిపోయింది. మరోవైపు పల్లవికి ఆఫీసులో ప్రమోషన్ రావాల్సిన సమయం కూడా అదే. ఆమె మేనేజర్ ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒప్పుకున్నప్పటికీ ప్రమోషన్ విషయంలో ఏమవుతుందో అన్న చిన్న భయం ఆమె మనసులో ఎక్కడో మూలన దాగింది. కానీ ఇప్పుడు ఆమె ప్రాధాన్యతలు మారిపోయాయి. కెరియర్ అంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకే మొదటి స్థానం ఇచ్చే స్థాయికి ఆమె మాతృత్వం ఎదిగింది. 4 నెలల్లో అడుగు పెట్టగానే పల్లవి కొద్దిగా ఆకలి పెరిగింది. రాత్రి 12 గంటలకు నిద్రలేచి నాకు మసాలా దోశ తినాలని ఉంది రాహుల్ అని అడిగితే రాహుల్ ఏమాత్రం విసుక్కోకుండా ఆ రాత్రిపూట ఆన్లైన్లో వెతికి మరీ ఆర్డర్ చేసి తెప్పించడం అలవాటుగా మారిపోయింది. వాళ్ళ ప్రేమ ఇప్పుడు పరిపక్వత చెందింది. భార్యాభర్తలనే బంధం నుంచి తల్లిదండ్రులు అనే కొత్త బాధ్యతలను మోసేందుకు వాళ్ళు మానసికంగా సిద్ధమవుతున్నారు. అయితే 5వ నెల రాగానే పల్లవికి ఒక చిన్న అనారోగ్య సమస్య ఎదురైంది. కడుపులో అప్పుడప్పుడు తేలికపాటి నొప్పులు రావడం మొదలైంది. డాక్టర్ శారద గారికి ఫోన్ చేస్తే ఒకసారి హాస్పిటల్కి రండి, చెక్ చేయాలి అని కంగారుగా చెప్పారు. రాహుల్కి ప్రాణం పోయినంత పనైంది. పల్లవికు లోపల భయపడుతుంది. బిడ్డకేమీ కాలేదు కదా, ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? కారు వేగంగా హాస్పిటల్ వైపు దూసుకుపోతుంది. రాహుల్ చేతులు స్టీరింగ్ మీద వణుకుతున్నాయి. పక్క సీట్లో కూర్చున్న పల్లవి కడుపు పట్టుకొని నెమ్మదిగా మూలుగుతుంది. 5వ నెలలో ఇలా సడన్గా కడుపు నొప్పి రావటం వాళ్ళిద్దరినీ తీవ్ర భయానికి గురిచేసింది. ఏమీ కాదు పల్లు, ధైర్యంగా ఉండు. మనం హాస్పిటల్కి దాదాపు వచ్చేసాం. దేవుడున్నాడు, మన బిడ్డకి ఏమీ కాదు అంటూ రాహుల్ ఆమెను ఓదార్స్తున్నాడు. కానీ అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది. హాస్పిటల్ చేరుకోగానే డాక్టర్ శారద వెంటనే పల్లవిని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్లారు. రాహుల్ బయట వెయిటింగ్ లాడ్జ్లో అటు ఇటు పాచర్లు చేస్తున్నారు.
అతనికి 5 నిమిషాలు 5 యుగాల గడిచాయి. కళ్ళ ముందు రకరకాల చెడు ఆలోచనలు. తన అతి జాగ్రత్త కూడా తన భార్యను బిడ్డను కాపాడలేకపోయిందా అన్న అపరాధ భావం అతన్ని కుంగదీస్తుంది. అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపు తెరుచుకొని డాక్టర్ శారద నవ్వుతూ బయటకొచ్చారు. రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ పల్లవి ఎలా ఉంది? బేబీ సేఫ్ కదా అని కంగారుగా అడిగాడు. డాక్టర్ అతని భుజం తట్టి, రిలాక్స్ రాహుల్, కంగారు పడవలసిన పని లేదు. ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. పల్లవికి వచ్చింది కాంప్లికేటెడ్ పెయిన్ కాదు. ప్రెగ్నెన్సీ 5వ నెలలో గర్భాశయం సాగటం వల్ల పొత్తి కడుపు చుట్టూ ఉండే కండరాలు లాగుతాయి. దీన్ని రౌండ్ లిగమెంట్ పెయిన్ అంటారు. ఇది చాలా సహజం. కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పారు. ఆ మాటలు వినగానే రాహుల్ ప్రాణం లేచి వచ్చినట్లయింది. గబాగబా లోపలికి వెళ్ళాడు. పల్లవి బెడ్ మీద పడుకొని ఉంది. పెయిన్ కాస్త తగ్గటంతో ఆ ముఖంలో ప్రశాంత కనిపిస్తుంది. రాహుల్ వెళ్ళి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ఎంత భయపెట్టావే పల్లు, నా ప్రాణం పోయినంత పనైంది అన్నాడు ఎమోషనల్గా. పల్లవి చిన్నగా నవ్వి, చూసావా, మన బుజ్జిగాడు ఇప్పటినుంచే నీతో ఆడుకుంటున్నాడు. వారికి తెలుసు నాన్న ఎంత టెన్షన్ పడతారు అని అంటూ అతన్ని ఆట పట్టించింది. ఆ భయంకరమైన రాత్రి అలా ప్రశాంతంగా ముగిసింది. రోజులు నెలలుగా మారాయి. పల్లవి 7వ నెలలోకి అడుగుపెట్టింది. ఆమె పొట్ట ఇప్పుడు సుష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో అందరూ పల్లవి సీమంతం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. భవానీ గారు, రాహుల్ గారు ముహూర్తం ఖరారు చేసి బంధుమిత్రులందరికీ శుభలేఖలు పంచారు. పల్లవి పుట్టింటి నుంచి ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య, వదిన కూడా ముందుగానే వచ్చి పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆ రోజు ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. గుమ్మానికి మామిడి తోరణాలు, హాలంతా సన్నజాజి బంతిపూల అలంకరణతో కలకల్లాడుతుంది. పల్లవిని ముస్తాబు చేయడానికి బ్యూటీషియన్ రాలేదు. స్వయంగా ఆమె అత్తయ్య భవానీ గారు, కన్నతల్లి కలిసి పల్లవిని ముస్తాబు చేశారు. ఆకుపచ్చ రంగు పట్టుచీర, మెడలో కాసుల పేరు, చేతులకు నిండుగా పచ్చని గాజులు, జడ నిండా మల్లెపూలతో పల్లవచ్చం సాక్షాత్తు మహాలక్ష్మిలా మెరిసిపోతుంది. గర్భవతిగా ఉన్నందువల్ల ఆ ముఖంలో సహజమైన ప్రెగ్నెన్సీ గ్లో మరింత అందాన్నిస్తుంది. రాహుల్ పట్టె పంచె కుర్తా వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఏర్పాట్లు చేసుకున్నాడు. పల్లవిని హాల్లోకి తీసుకురాగానే రాహుల్ ఆమెను చూసి అలాగే ఉండిపోయాడు. ఆమె అందం ముందు ఆ పూల అలంకరణ కూడా చిన్నబోయినట్లు అనిపించింది అతనికి. బంధువులందరూ వచ్చి పల్లవికి పసుపు కుంకుమలిచ్చి చేతులకు గాజులు తొడిగి ఆశీర్వదించారు. అమ్మ కడుపు చల్లగా ఉండాలి, పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అని పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటే పల్లవి మనసు ఆనందంతో నిండిపోయింది. రకరకాల స్వీట్లు, పండ్లు ఆ మొల్లో పోశారు. కార్యక్రమం చివర్లో రాహుల్ పల్లవి పక్కన వచ్చి కూర్చున్నాడు. బంధువులంతా వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తున్నారు. రాహుల్ తన జేబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక అందమైన ప్లాటినం చైన్ ఉంది. దానికి ఒక చిన్న బేబీ ఫుట్ ప్రింట్ లాకర్ ఉంది. అందరి ముందు ఆ చైన్ని పల్లవి మెల్లో వేశారు రాహుల్. ఇది నా భార్యగా నువ్వు పడుతున్న కష్టానికి, నా బిడ్డకు తల్లిగా నువ్వు ఇస్తున్న ప్రేమకు నా చిన్న బహుమతి అని ఆమె చెవులో గుసగుసలాడడం. పల్లవి సిగ్గుతో తలదించుకుంది. ఆ సీమంతం వేడుక వాళ్ళ జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. 8వ నెల వచ్చేసరికి పల్లవికి ఆఫీస్ నుంచి ఒక తీపి కబురు వచ్చింది. తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమోషన్ ఆమెకు దక్కింది. ప్రెగ్నెన్సీ వల్ల తన కెరియర్ ఆగిపోతుందేమో అని మొదట్లో భయపడిన పల్లవికి ఈ ప్రమోషన్ గొప్ప కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే కడుపులోని బిడ్డను మోస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ఆఫీస్లో అందరూ ఆమెను అభినందించారు. చూసావా పల్లు, పిల్లలు పుడితే కెరీర్ ఆగిపోదు, మనకు మరింత అదృష్టం వస్తుంది అని నేను ఆనాడే చెప్పాను కదా అంటూ రాహుల్ సగర్వంగా అన్నాడు. అయితే శారీరకంగా పల్లవికి నెలలు చాలా కష్టంగా గడిచాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవటం, కాళ్ళ వాపులు,
కూర్చోవాలన్నా నిలబడాలన్నా ఇబ్బంది. కానీ ప్రతి రాత్రి రాహుల్ ఆమె కాళ్లకు నూనె రాసి మసాజ్ చేసేవాడు. ఆమెకు నిద్ర పట్టే వరకు పక్కనే కూర్చుని కథలు చెప్పేవాడు. లేదా వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసేవాడు. రాహుల్ ఒకవేళ నాకు డెలివరీ టైంలో ఏమైనా అయితే అని ఒకరోజు భయంగా అడిగింది పల్లవి. వెంటనే రాహుల్ ఆమె నోటి మీద చేయి వేసి, ఇంకెప్పుడు ఆ మాట అనకు, నీకేం కాదు, మనమిద్దరం కలిసి మన బిడ్డని పెంచుతాం, నీకేమైనా అయితే నేను బతకలేని పళ్ళు అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా. ఆ మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్ని తెచ్చాయి. వాళ్ళ మధ్య ఉన్న బంధం ఒక శరీరంలో 2 ప్రాణాల్లా మారిపోయింది. 9వ నెల పూర్తవుతుంది. డాక్టర్ ఇచ్చిన డ్యూ డేట్ దగ్గర పడుతుంది. పల్లవి కోసం భవానీ గారు అన్ని సిద్ధం చేసి పెట్టారు. హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసి అందులో బిడ్డ కోసం సాఫ్ట్ బట్టలు, టవల్స్, పల్లవికి కావాల్సినవన్నీ ఉంచారు. అది ఒక బుధవారం రాత్రి. సమయం అర్ధరాత్రి 2 గంటలు అవుతుంది. పల్లవి హఠాత్తుగా నిద్రలేచింది. పొత్తి కడుపులో ఏదో తెలియని నొప్పి. మొదట అది సాధారణ నొప్పి అనుకుంది. కానీ 10 నిమిషాల తర్వాత నొప్పి తీవ్రత పెరిగింది. నడుము నుంచి కిందకు ఎవరో కత్తులతో పొడుస్తున్నంత భయంకరమైన నొప్పి. దానికి తోడు ఉమ్మునీరు లీక్ అవటం గమనించింది. రాహుల్ రాహుల్ లే అంటూ అతన్ని గట్టిగా పట్టుకుని అరిచింది. రాహుల్ ఉలిక్కిపడి లేచాడు. పల్లవి పరిస్థితి చూడగానే అతనికి అర్థమైంది. వెంటనే తల్లిదండ్రులను లేపాడు. నాన్న, పల్లవికి పెయిన్స్ వస్తున్నాయి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, కారు తీయండి అని అరుస్తూ పల్లవిని జాగ్రత్తగా పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు. కారు హాస్పిటల్కి వెళ్తున్నంతసేపు పల్లవి నొప్పులతో విలవిల్లాడిపోయింది. రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆమె గోళ్ళు అతని చేతికి గుచ్చుకుంటున్నా అతను పట్టించుకోలేదు. ఓపిక పట్టు పల్లు, వచ్చేసాం ప్లీజ్, నా కోసం ఓపిక పట్టు అంటూ ధైర్యం చెప్తున్నాడు. హాస్పిటల్కి చేరగానే డాక్టర్ శారద టీం వెంటనే పల్లవిని లేబర్ రూమ్లోకి తీసుకువెళ్లారు. బయట రాహుల్, అతని తల్లిదండ్రులు ఆందోళనకు ఎదురు చూస్తున్నారు. లేబర్ రూమ్ లోపల నుంచి పల్లవి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అరుపులు వింటూ ఉంటే రాహుల్ గుండె పగిలిపోతున్నట్లుంది. దేవుడా, నా పల్లవికి ఏమీ కాకూడదు, ఆ నొప్పిని నేను తీసుకోగలిగితే బాగుండు అని మనసులో 1000 దేవుళ్లకు దండం పెట్టుకున్నాడు. రామ్మోహన్ రావు గారు కొడుకు భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్తున్నాడు. భవానీ గారి చేతిలో జపమాల పట్టుకొని ప్రార్థిస్తున్నారు. గంటలు గడుస్తున్నాయి. తెల్లవారుజామున 5 గంటలు. లోపల నొప్పి తట్టుకోలేక పల్లవి స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. పుష్ పల్లవి, కమాన్, ఇంకొకసారి పుష్ చేయి, బేబీ హెడ్ కనిపిస్తుంది అని డాక్టర్ శారద ప్రోత్సహిస్తున్నారు. తన శక్తినంతా కూడదీసుకుని పల్లవి గట్టిగా పుష్ చేసింది. వావ్ వావ్ వావ్. లేబర్ రూమ్లో మొదటిసారిగా ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే పల్లవికి అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ మాయమైపోయాయి. ఆ ముఖం చెమటలతో తడిసిపోయింది. కానీ పెదవులపై ఒక అద్భుతమైన చిరునవ్వు వికసించింది. అలసటతో కళ్ళు మూసుకుంది. కంగ్రాచులేషన్స్ పల్లవి, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బేబీ గర్ల్, మీకు ఆడపిల్ల పుట్టింది అంటూ డాక్టర్ శారద ఆ చిన్నారిని శుభ్రం చేసి ఒక మెత్తటి టవల్లో చుట్టి పల్లవి పక్కన పడుకోబెట్టారు. పల్లవి నెమ్మదిగా కళ్ళు తెరిచి తన బిడ్డను చూసింది. ఎర్రగా ముద్దుగా చిన్న చిన్న కళ్ళతో ఉన్న ఆ పాపాయిని చూడగానే పల్లవికి మాటలు రాలేదు. ఆమె కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వరదల్లా పారాయి. నెమ్మదిగా తన చెయ్యి చాచి ఆ బుజ్జి ముఖాన్ని తాకింది. ఆ స్పర్శకు ఆమె ప్రాణం పులకరించిపోయింది. బయట ఆ బేబీ ఏడుపు వినగానే రాహుల్కి ఊపిరానంత పనైంది. డాక్టర్ శారద బయటికి వచ్చి, కంగ్రాచులేషన్స్ రాహుల్, యు ఆర్ ఏ ఫాదర్ నౌ, బ్యూటిఫుల్ బేబీ గర్ల్, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం అని చెప్పగానే రాహుల్ ఆనందంతో గట్టిగా ఏడ్చేశాడు. తండ్రిని హత్తుకొని చిన్నపిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చాడు. అది ఆనంద బాష్పాల వర్షం. భవానీ గారు ఆనందంతో చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకున్నారు. నర్సు పాపను తీసుకుని బయటకు వచ్చింది. రాహుల్ వణుకుతున్న చేతులతో తన కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. పూల రేకుల్లా ఉన్న ఆ చిన్నారిని చూసి అతని హృదయం ద్రవించిపోయింది. పాపాయి మెల్ల కళ్ళు తెరిచి
తండ్రి వంక చూస్తున్నట్టు అనిపించింది. రాహుల్ పాప నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. నా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి అంటూ మురిసిపోయాడు. ఒక గంట తర్వాత పల్లవిని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. రాహుల్ ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ పల్లు, నా ప్రపంచంలోని అతి గొప్ప బహుమతిని ఇచ్చావు. యు ఆర్ మై సూపర్ ఉమెన్ అన్నాడు ప్రేమగా. పల్లవి నవ్వి, మన మహాలక్ష్మి చూసావా రాహుల్, అచ్చం నీలాగే ఉంది. ముక్కు అంది ముసిముసిగా. లేదు లేదు, ఆ కళ్ళు అచ్చం నీలాగే ఉన్నాయి అన్నారు రాహుల్. ఆ గది అంత నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు వద్దు, నాలుగేళ్ళు ఆగుదాం అనుకున్న జంట ఇప్పుడు ఆ చిన్నారి రాకతో తన జీవితం ఎంత పరిపూర్ణంగా మారిందో తలుచుకొని మురిసిపోతున్నారు. మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా విధి రాత ముందు అవేమీ పనిచేయవు. కానీ కొన్నిసార్లు విధి రాసే ఆ ప్లాన్స్ మనం వేసుకునే ప్లాన్స్ కంటే చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి. పల్లవి రాహుల జీవితంలో అనుకోకుండా వచ్చిన ఆ మెథడ్ ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలోకి ఒక అద్భుతమైన దేవకన్యను తీసుకొచ్చింది. వారి ప్రేమకు దాంపత్యానికి ఒక నిదర్శనంగా చిన్నారి వాళ్ళ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని తమ పాపాయి వైపు చూస్తూ రాబోయే అందమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయటానికి సిద్ధమయ్యారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.